ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ ఇన్సిడెంట్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ దానికంటే ముందు కూడా ఉగ్రవాదులు పెహల్గాంలో దాడి చేసిన తర్వాత అసలు ఉగ్రవాదానికే పుట్టినీళ్ళుగా చెప్పుకునేటువంటి పాకిస్తాన్కు ముఖ్యంగా ఇప్పుడు కొన్ని అగ్రదేశాలు తెర వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నాయనేటువంటి విషయం అయితే మాత్రం ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవుననే సమాధానం బయటకు వస్తుంది. ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్కు అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉగ్రవాద పుట్టలుగా ఉన్నాయి. అలాంటి పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్గా ఎంపిక చేసింది ఐక్యరాజ్య సమితి. అంతేకాదు పొరుగున ఉన్నటువంటి తాలిబాన్కి సంబంధించినటువంటి తాలిబాన్ల ఆంక్షల కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతను కూడా పాకిస్తాన్కి అప్పచెప్పింది ఐక్యరాజ్య సమితి. అంటే ఈ విషయంలో చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి జనరల్గా శాంతి కోసం నెలకొల్పినటువంటి ఈ ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్కి ఇలాంటి బాధ్యతలను ఇవ్వడం వెనక ఎవరున్నారు, దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది ఇప్పుడు భారత్ కూడా భావిస్తుంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా మనకి మిత్రదేశంగా ఉంటూ వచ్చినటువంటి అమెరికా చివరి నిమిషంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్కి సంబంధించి జరుగుతున్నటువంటి యుద్ధం తర్వాత అనూహ్యంగా తెర వెనుకన పాకిస్తాన్కు పరోక్షంగా సపోర్ట్ చేసినట్టుగానే అమెరికాని భావించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్న తర్వాత పాకిస్తాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకునేటువంటి స్థితిలోకి మనం వారిని నడిపిస్తున్నటువంటి దశలో ఒక్కసారిగా ట్రంప్ తెర మీదకి రావడం జరిగింది. సీజ్ ఫైర్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కూడా యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ కూడా ట్రంప్ అక్కడ ఒక పోస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనమే కొంత సైలెంట్గా వెనక్కి తగ్గడం, ముఖ్యంగా ఎందుకంటే పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టిన తర్వాత ఏదైతే మనం అనుకున్నటువంటి టార్గెట్స్ అన్నిటి కూడా రీచ్ అయిన తర్వాత భారత్ వెనకడుగు వేసింది. అయితే ఇప్పుడు దాన్ని ఏదైతే ఏదైతే భారత్ మీద తాము యుద్ధంలో గెలిచాము అంటూ సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అనూహ్యంగా కొన్ని దేశాలు అయితే మాత్రం పాకిస్తాన్కు తెర వెనుకను ఉండి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యుద్ధం జరిగే టైంలో అంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న టైంలోనే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించి అంటే IMF కూడా రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ అంటే దాదాపు ఒక 8,500 కోట్ల రూపాయల రుణాన్ని పాకిస్తాన్కి అందజేసింది. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి పాకిస్తాన్కి ఈ నిధులు ఇవ్వడం ద్వారా మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడం కోసమే IMF ఈ ఫండ్ని రిలీజ్ చేసింది అనేటువంటి అనుమానాలు కూడా వచ్చాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా దీని వెనక పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినప్పుడు అమెరికా సపోర్ట్ చేసింది, అదేవిధంగా చైనా సపోర్ట్ చేసింది. ఎందుకంటే వీరి ఓట్ల శాతం అందులో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భారత్కి ఇబ్బంది కలిగించే విధంగా అటు చైనా అమెరికా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్గా పాకిస్తాన్ను ఎంపిక చేశారంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చేశారు. సో ఎవరైతే ఒక దొంగతనం చేయాలనుకుంటున్నాడో వాడికి నేరుగా తాళాలు ఇచ్చేస్తే ఇంక వాడు స్వేచ్ఛగా ఏదైనా చేయొచ్చు. ఆ ఇంట్లో ఏ వస్తువునైనా వాడు స్వేచ్ఛగా ఎత్తుకు రావచ్చు. దాన్ని దొంగతనం అనాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాను ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు పాకిస్తాన్ను ఒక రకంగా ఉగ్రవాదులే అక్కడ ఒక రకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తారనేటువంటి విషయం కూడా తెలుసు. ఏదైతే ISI కూడా నేరుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, లేదంటే అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా పాకిస్తాన్ మిలిటరీ పరోక్షంగా ISI ద్వారా ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా పెంచి పోషిస్తున్న సంగతి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాద నిరోధక కమిటీ బాధ్యతలను పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితి అప్పజెప్పిందంటే భారత్ మీద ఉన్నటువంటి అక్కసు ఏ స్థాయిలో ఉందో ప్రపంచ దేశాలకి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలిసాయి. ఎందుకంటే భారత్లో తయారైనటువంటి బ్రహ్మోస్ కావచ్చు, ఫ్రాన్స్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే రఫేల్ కావచ్చు, అదేవిధంగా S-400 రష్యా నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటి ద్వారా పాకిస్తాన్ మనల్ని ఏమాత్రం కూడా చేయలేకపోయింది. అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ను కూడా మనం చాలా ఈజీగా కొలాప్స్ చేసాం. పాకిస్తాన్ పూర్తిగా మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేస్తాం. పాకిస్తాన్ గగనతలాన్ని అవసరమైతే మనం ఎలా అయినా కూడా ఆక్రమించే స్థాయిలోకి మనం ఆపరేషన్ సింధూర్నప్పుడు కంటిన్యూ చేసాం. కానీ
ఆ తర్వాత అంటే చైనాకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ విమానాలు చైనా ఇచ్చిందో, అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇచ్చిందో వాటన్నిటిని కూడా మనం కొలాప్స్ చేసాం. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని కూడా మనం కూల్చేసాం. అటు చైనాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ని, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని. ఈ రెండింటిని గతంలో పాకిస్తాన్కి ఇచ్చినాయి ఈ రెండు దేశాలు. ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కూడా మనం కూల్చివేయడంతో ఈ రెండు దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. అంటే భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేరు, భారతదేశానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు డిఫెన్స్ విషయంలో ప్రపంచ దేశాలు కూడా షాక్ అయ్యాయి. ముఖ్యంగా ఒక్కసారిగా 100 డ్రోన్స్ భారత్ మీద విరుచుకుపడినప్పటికీ భారత్ వాటిని చాలా ఈజీగా వాటిని ఆకాశంలోనే గగనతలంలోనే కూల్చివేసింది. అంటే ఒక్క డ్రోన్ కానీ ఒక్క మిసైల్ కానీ భారత్లో ఉన్నటువంటి కీలకమైన స్థావరాలు కావచ్చు, లేదంటే కీలకమైనటువంటి ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కూడా ఏం చేయలేకపోయాయనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసాయి. కానీ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని మీడియాలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి అగ్రదేశాలు అంటే ప్రధానంగా మనం ఏం చెప్తాం, ఏదైతే అమెరికా చెప్తామో ఆ తర్వాత చైనా చెప్తాం, రష్యా కూడా చెప్పచ్చు. కానీ ఇప్పుడు రష్యా పరిస్థితి ఏంటంటే రష్యా కూడా ఆల్రెడీ ఉక్రెయిన్ మీద యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రష్యా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో అమెరికా, అలాగే అమెరికాతో పాటు నాటో దేశాలు కూడా ఈ నిర్ణయానికి సపోర్ట్ చేసాయనేది చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికాకు అది ఏదైతే భారత్కు సపోర్ట్ చేసినటువంటి రష్యాను కూడా దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు రష్యా భారత్ రెండు కూడా మిత్ర దేశాలు. రష్యా భారత్ రెండు కూడా S-400ని మరింత అభివృద్ధి చేసుకోవాలి, అలాగే S-500 లాంటి మరొక ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా సంయుక్తంగా రెండు దేశాలు నిర్మించుకోవాలి, తయారు చేసుకోవాలి, ఉత్పత్తి చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి రావడం. అలాగే బ్రహ్మోస్కి సంబంధించినటువంటి మిసైల్ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో మరింత నెక్స్ట్ జనరేషన్ కూడా మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి నిర్ణయాలు జరగడంతో ఒక్కసారిగా ఇప్పుడు రష్యా పూర్తి స్థాయిలో మిత్రదేశంగా భారత్ మారిపోయింది. అలాంటి తరుణంలో భారత్ని ఇబ్బంది పెట్టాలి, మరొక వైపు కూడా అంటే ఆర్థిక వృద్ధి రేటు కూడా అనూహ్యంగా భారత్కు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 4వ స్థానంలో, అంటే జీడిపి విషయంలో భారత్ 4వ స్థానంలో ఉంది కాబట్టి యూకేను కూడా క్రాస్ చేసి ముందుకు వచ్చింది కాబట్టి సో ఇప్పుడు అమెరికా, చైనా రెండు కూడా అలర్ట్ అయ్యాయి. రేపు మరికొన్ని సంవత్సరాల్లో భారతదేశం 2వ స్థానానికి 3వ స్థానాన్ని దాటుకొని 2వ స్థానానికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మరికొన్ని సంవత్సరాల్లో అనేటువంటి ఆలోచన ఇప్పటి నుంచి ఆ రెండు దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి. కానీ బయట అమెరికా, చైనా రెండు కూడా శత్రు దేశాల్లాగా ప్రత్యర్థుల్లాగా కనిపించినప్పటికీ ఒక భారత్ విషయానికి వస్తే మాత్రం తెర వెనుక ఈ రెండు దేశాలు ఒకటి అవుతున్నాయి. ఐక్యంగా కొన్ని నిర్ణయాలు భారత్కు పరోక్షంగా వ్యతిరేకంగా తీసుకుంటున్నాయనేటువంటి ఒక ఉద్దేశాన్ని, ఒక కుట్రను మాత్రం మరొకసారి ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మనం చెప్పవచ్చు. అంటే పాకిస్తాన్కి ఆ బాధ్యతలు అప్పచెప్పిందంటే ఉగ్రవాదాన్ని ఇంక ఏది చేసినా కూడా ప్రపంచ దేశాలు ఒప్పుకున్నట్టే. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా కూడా పర్లేదు, మేము లైట్ తీసుకుంటాం, మీరు చేయాల్సింది మీరు చేసేయండి, మీరు భారత్లో ఉన్నటువంటి పౌరుల్ని ఇబ్బంది పెట్టండి, అన్యాయంగా వారిని ఏమైనా కూడా మీరు ఉగ్రవాదులు చంపేసినా కూడా ఇబ్బంది లేదు అనేటువంటి పరోక్షమైనటువంటి నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి చెప్పిందా? దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఓటింగ్ చేసినటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇదే అవుననంటున్నాయి అనేటువంటి విషయం అయితే మాత్రం ఇప్పుడు అందరూ ఆలోచించాలి ఈ నిర్ణయాన్ని. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు. మన ప్రభుత్వం మోదీ ఎలాంటి స్పందన ఇస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒకటైతే చెప్పవచ్చు, పాకిస్తాన్కు అగ్రదేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా అభివృద్ధిని, ఇండియా శక్తి సామర్థ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నాయి, ఓర్వలేకపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రదేశాలు కొన్ని అంటే భారత అభివృద్ధిని జీర్ణించుకోలేనటువంటి అమెరికా, చైనా లాంటి దేశాలు దీని వెనకున్నాయి, నాటో దేశాలు కూడా దీని వెనకున్నాయనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎప్పటికైనా మనకి శాశ్వత మిత్రుడు ఒక్కడే. మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చినటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నటువంటి రెండు దేశాలు, ఒకటి రష్యా అయితే మరొకటి ఇజ్రాయెల్. సో ఇక మీదట కూడా భారత్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఏదైతే దౌత్యపరంగా కావచ్చు, అలాగే దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలు కావచ్చు, వీటన్నిటిని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది
భారత్ యొక్క అభివృద్ధికి భవిష్యత్తులో భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేశాలతో వివిధ దేశాలు అగ్రదేశాలు చెప్పుకునేటువంటి వాటితో దౌత్యాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, సో పాకిస్తాన్ని వెనకుండి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలను ఎలా మనం ఎదుర్కోవాలి అనేటువంటి విషయం అయితే మాత్రం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు.